తెలంగాణలో డ్రై పోర్ట్ ఏర్పాటుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అసలు డ్రై పోర్ట్ అంటే ఏమిటి, దాన్ని ఎక్కడ నిర్మిస్తారు, డ్రై పోర్ట్ వల్ల ప్రయోజనాలు ఏంటి అనేది ఆసక్తికరంగా మారింది. ఆ వివరాలకు వెళ్తే సముద్ర ప్రాంతాల్లో పోర్టులు ఉంటాయనే విషయం తెలిసిందే. కానీ సముద్రం లేని చోట నిర్మించే పోర్టులనే డ్రై పోర్టు అంటారు. ఇటీవల దావోస్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి బృందం పెట్టుబడులను అట్రాక్ట్ చేసేందుకు తెలంగాణలో డ్రై పోర్ట్ నిర్మిస్తామని ప్రకటించిన సంగతి కూడా తెలిసిందే. ఆ పోర్ట్ను మచిలీపట్నం రోడ్డు, రైలు మార్గాల ద్వారా అనుసంధానం చేస్తామన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రకటనతో డ్రై పోర్టు అనేది ఆసక్తికరంగా మారింది. డ్రై పోర్టు గురించి డిస్కషన్ మొదలైంది. డ్రై పోర్టు అని ఎందుకు అంటారంటే ఇది సముద్రానికి దగ్గరగా ఉండదు, అందుకే అలా పిలుస్తారు. డ్రై పోర్ట్ని మల్టీ మోడల్ లాజిస్టిక్స్ సెంటర్ అని కూడా పిలుస్తారు. దీని రోడ్డు, రైలు మార్గాల ద్వారా పోర్టులకు కనెక్షన్ చేస్తారు. ఇకవి ఎక్స్పోర్ట్స్, ఇంపోర్ట్స్లకు ట్రాన్సిట్ హబ్గా ఉంటాయి. కంటైనర్ యార్డులు, వేర్ హౌస్లు, కార్గో నిర్వహణ సామాగ్రి, ఎక్స్పోర్ట్, ఇంపోర్ట్ క్లియరెన్స్కు డ్రై పోర్ట్లో అధికారిక యంత్రాంగం, ఇతర వ్యవస్థ ఉంటుంది. సీపోర్టు తరహాలోని ఇక్కడ కస్టమ్స్ వ్యవస్థ ఉంటుంది. డ్రై పోర్టుకు కనెక్ట్ చేసిన సీపోర్టు ద్వారా వస్తువులు ఎగుమతి, దిగుమతి చేసుకోవచ్చు. డ్రై పోర్టు వల్ల సీపోర్టులపై భారం తగ్గుతుంది. తెలంగాణలో డ్రై పోర్టు నిర్మాణంపై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇందుకోసం సంగారెడ్డి జిల్లా వేదిక కానుందని సమాచారం. తుఫ్రాన్ సమీపంలోని మనోహరాబాద్లో డ్రై పోర్టు నిర్మించనున్నారని తెలుస్తోంది. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య పద్ధతిలో రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు సంయుక్తంగా డ్రై పోర్టు నిర్మిస్తాయట. ఇందుకోసం 350 ఎకరాల భూ సేకరణ జరిగినట్లు సమాచారం. డ్రై పోర్టు నిర్మాణానికి మనోహరాబాద్ ప్రాంతాన్ని ఎంచుకోవడం కారణం లేకపోలేదు. మనోహరాబాద్ ప్రాంతం జాతీయ రహదారికి సమీపంలో ఉంటుంది. పైగా డ్రై పోర్ట్ను రోడ్డు, రైలు మార్గం ద్వారా మచిలీపట్నం పోర్టుకు అనుసంధానించడానికి అనువుగా ఉంటుందట. తెలంగాణలో డ్రై పోర్టు నిర్మాణ ప్రతిపాదన ఇప్పటిది కాదు. రాష్ట్ర ఆవిర్భావం నుంచి దీని నిర్మాణం గురించి చర్చ నడుస్తోంది. 2015 జూలైలో తెలంగాణ స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ డ్రై పోర్టుపై ఒక ప్రకటన కూడా చేసింది. నల్గొండ జిల్లాలో డ్రై పోర్టు ఏర్పాటుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రయత్నాలు కూడా చేసిందట. డ్రై పోర్టు ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వానికి చైనాకు చెందిన నిర్మాణ రంగ సంస్థకు 2015లో ఎంఓయూ కుదిరినట్లు సమాచారం. తర్వాత 2021 జూలైలో నల్గొండ దగ్గర 1400 ఎకరాల్లో డ్రై పోర్టు నిర్మాణ ప్రతిపాదనకు కేసీఆర్ సర్కార్ ఆమోదం కూడా తెలిపిందట. డ్రై పోర్టుతో అనేక ఉపయోగాలు ఉన్నాయని తెలుస్తోంది. డ్రై పోర్టు వల్ల ఆర్థికంగా లాభం కలుగుతుంది. కార్గో నిర్వహణ, స్టోరేజ్, ప్రాసెసింగ్ స్థానికంగా చేసుకునే వెసులుబాటు, మచిలీపట్నం పోర్టు ద్వారా ఎగుమతులు, దిగుమతులు అవుతాయని తెలుస్తోంది.